గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. అయ్యో మార్చినే తలుచుకుంటే మోర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాదు మార్చి తాళంలో బాటరయ్యాదవా. మార్చినే తలుచుకుంటే మోర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కూర్చు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరో ఇంత గొడవ. ఎందుకీ హైరాన్న వెర్రినాన్న వెళ్ళరా సులువైన దారిలోన ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా. జగడ 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 జాం జగడ 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 జాం. అబ్బా బోటనీ పాట ఉంది, పాట భలే గుర్తు చేసేవరా ఓవు. ఎంతకే నిజానిగాడివి నీకు ఈ పరీక్షలు లెక్కలు ఎందుకురా? మార్చి అయితే ఏంటి, సెప్టెంబర్ అయితే ఏంటి, ఏదో గుట్టుందే. నువ్వు జీవితంలో తప్పావా, పాకిస్తాన్ని నెల తప్పించావా? అయ్యో బాబోయ్ మాయా, అంత దూరం వెళ్ళమాక నీకు దండం. మరి ఏందో చెప్పు, నేను మళ్ళీ ఆ గడ్వాములు సార్లు వ్యవహారాలు మాట్లాడే లోపు ఎందుకు పాడి చచ్చావో చెప్పు. అదేమయ్యా, జగన్ రెడ్డి చదువుకునేటప్పుడు ఈ పాటను ముఖ్యంగా ఈ చరణాన్ని తెగ పాడుకుని ఉంటాడు. వాయిదా పద్ధతుంది దేనికైనా అని. అదేంద్ర ఓబు పొసుకుని అతమాట అనేసి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పట్టుకుని. ఫస్ట్ క్లాసా? ఎటు నుంచే? వెనక నుంచా? ఒరే 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 ఎంతకీ ఏం వాయిదా వేసాడురా? ఓడినప్పటి నుంచి వాయిదాలే కదమయ్యా. ఆ మధ్య రైతు ఉద్యమం అన్నాడు, ఏమైంది? 2, 3, 4 సార్లు వాయిదా పడి మొత్తానికి జనం లేకుండా పోరాటం చేసేసి మామా అనిపించారు కదా. దానికి జగన్ రెడ్డి వచ్చాడా? రాలేదు కదా. అందుకదు శవం ఉంటే గాని జగన్ కదిలి రాడు అని సోషల్ మీడియాలో చెప్తా ఉంది జనం. అదొకటే కదరా, ఇంకా ఏం వాయిదా వేసాడు? సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు నిద్ర అన్నాడు, ఏమైంది? అదంటే మరి అది లండన్ పారిపోయాడుగా, అవ్వలేదు, వాయిదా వేసాడు. ఏదో ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, పోరు అన్నాడు, ఏమైంది మయ్యా? నవంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా పడింది కదా అన్నట్లు మళ్ళీ 5వ తారీఖు నుంచి అన్నాడు కదరా. ఈ రోజు డేట్ చూడు, 5 పోయి 6 పోయి 7 కూడా వచ్చేసేలా ఉంది. నిజమేరా, పోస్టర్ కూడా రిలీజ్ చేసేసాడు కదా. అట్ట వదిలేసాడు రా జగన్ రెడ్డి. వదిలేయలేదు మాయా, వాయిదా వేచాడు. ఏదైనా ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించారంటే దాన్ని ఖచ్చితంగా నిర్వహించేలా ఉండాలి కదా. అదే కదా నేను అనేది. ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే బలమైన కారణాన్ని చూపించగలగాలి. లేదంటే ప్రజల్లోనే కాదు సొంత పార్టీ శ్రేణిలో కూడా పలిచినైపోతారు కదా. అంటే ఫీజు పోరుకు సంబంధించి జగన్ రెడ్డి ఇచ్చిన పిలుపు కూడా జనంలో పాలసిన అయిందంటావు, అంతేనా? అంతేనా అని చెనగంటవేంది మయ్యా? ఓ ప్లానింగ్ ఉండాలా, ఓ పద్ధతి పాడు ఉండాలా లేదా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముచ్చటగా 3వసారి ఫీజు పోరు వాయిదా పడడంతో క్యాడర్లోను కార్యకర్తల్లోనూ నైరాశ్యం నిండుకుందిరా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు మయ్య జగన్ రెడ్డి? చెప్పాను కదరా, ఆయనకు ప్లానింగ్ లేదు, సరిగ్గా సూచనలు ఇచ్చేవాళ్ళు లేడు. ఎప్పుడు చూడు భజన. దాంతో జనానికి మరింత దూరంగా, క్వార్టరీ మరింత దగ్గరగా మారుతా ఉన్నాడు. ఇలా ఓ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి 3 సార్లు వాయిదా వేస్తే ఇక పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి నాయకుల్లో ఊపి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు చూడు వాయిదాలు 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 అని ఉసూరుమంటూ ఉండరా. అదే కదా, వైసీపీలో ఎవరికి వారే ఏమన్నా తీరే అన్న చందాన నిర్ణయాలు ఉంటున్నాయి. జగన్ కు మధ్యలో ఏది మెదిలితే దాన్ని అక్కడే ప్రకటించేస్తాడు. ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఏంటి పెంకిటిల్లు ఏంటి మాయా? అది పెంకిటిల్లో డీజేటిల్లో కాదురా ఓబు. ఇంప్లిమెంటేషన్ అంటే ఓ ఐడియాను గాని ప్లాన్ గాని ఎవడైనా చెప్పగలడు. దాన్ని అమలు చేయడం, దాన్ని పని పూర్తి చేయడమే అసలు సిసల పని. ఓ అమలు చేసేవాళ్ళు లేడంటున్నావా? అదే కాదు, వైసీపీలో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకునే శక్తి జగన్కి లేదు. అమలు పరిచేందుకు తగ్గ నాయకులు ఆ పార్టీలో లేరు. అంటే అంత దద్దోజనం గాళ్ళేనా? అసలు పులిహోరగాడైతే ఆయన అనుసరించే వాళ్ళు దద్దోజనం గాళ్ళు కాక పలావగాళ్ళు బిర్యానీ గాళ్ళు అవుతారంటారా ఓబు. కొంచెం బ్రెయిన్ వాడు. ఇలాగైతే రానున్న రోజుల్లో ఏదైనా పిలిపిస్తే పార్టీ శ్రేణులు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదు కదా మాయ్యా. వాయిదాల పరం జగన్ రెడ్డి కీర్తిని ఇనుమడింపజేస్తుంది. క్యాడర్ కూడా ఎందుకు హైరానా వెర్రిరెడ్డి వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అంటూ పాడుకుంటున్నారు. అంటే వైనాట్ 2029 కాదమ్మాయ్యా? వైనాట్ ఆఫ్టర్ 30 years అనాలేమోరా. అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.